అండ్ దిస్ 30 feet జంప్ ఉంది కదా, ఆ, దాన్ని షూట్ చేసినటువంటి విధానం, ఎగ్జిక్యూషన్, ఎడిట్లో కనెక్టింగ్ ఇట్ టు ద ఫ్లాష్ బ్యాక్ రైట్ రైట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ, సూపర్ అసలు. నేను ఆ మూవీ చూసినంతసేపే ఎవరు ఇతను, ఈ డైరెక్టర్ మనవాడేనా, ఎక్కడెక్కడ అసలు ఎవరు అంటే హీస్ డన్ మా నాన్న, సూపర్ హీరో, అవును లూజర్. లూజర్ అవును. అదే అభిలాష్ కి 2 కనెక్టివిటీస్ ఉన్నాయి, ఒకటి స్పోర్ట్స్, ఒకటి నాన్న. నాన్న ఆ రెండు ఉంటాయి. ఇవి 2 ఎప్పుడు వదలడు నేను అనుకుంటా. అసలు ఫస్ట్ టైం నేను సినిమా థియేటర్లో చూసినప్పుడు యాజ్ అన్ ఆడియన్స్, అంటే మాల్ ఇక్కడ అన్ని ఎడిట్లో ఫస్ట్ హాఫ్ వరకు చూసుకున్నా, సెకండ్ హాఫ్ వేగ్గా చూసా కానీ మొత్తం కంప్లీట్ అయిందా చూడలా. సో ఫస్ట్ టైం అల్లు సినిమాస్లో చూసా. ఫస్ట్ మీరు చెప్పిన డిపార్ట్మెంట్స్ నాకు ఎడిట్ ఒకటి, స్క్రీన్ ప్లే ఒకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ మూడు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి, అవును అవును, దట్ ప్రెజెంటేషన్ ఎవ్రీథింగ్. యా. నాకు ఎడిట్ ప్యాటర్న్, స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ ఒక టాప్ నాచ్ లెవెల్లో కనపడుతుంది. ఎస్, లైక్ ఇప్పుడు మనం కొన్ని మూవీస్ చూసుకున్నట్టయితే ఎడిట్ ప్యాటర్న్లో మన్యుమల్ బాయ్స్, హా, ఆ ఫిల్మ్ లో కూడా వాడు yeah. అక్కడ కింద నుంచి తీసుకొని వస్తున్నప్పుడు వాడిని అక్కడ కట్ చేస్తాడు అనమాట, వాడి అవును అవును, చిన్నప్పుడు ఆడుకునేదానికి. కరెక్ట్ కరెక్ట్. సో దట్ వే ఐ వాజ్ సో కనెక్టెడ్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ ఆ ఎన్విరాన్మెంట్ అంత కొత్తగా ఉండింది మాకు టు వాచ్ ద ఫిల్మ్. లేదా ఒక ఎలిమెంట్ పెట్టడము ఆఫ్ నేచర్, లైక్ వర్షం పడుతూ ఉంటుంది, సమ్ టైమ్స్ ఇట్స్ విండీ, అదంతా కూడా ఐ థింక్ ఇట్ హస్ బీన్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్. ఐ థరోలీ ఎంజాయిడ్ వాచింగ్. కొన్ని ఫిల్మ్స్ ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యు లైక్ టు, ఎప్పుడైనా సరే యూ వాంట్ ద డైరెక్టర్ టు బి మోర్ ఇంటెలిజెంట్ మనకన్నా తెలివైన ఉంటేనే వింటాం, లేకపోతే మనం తినేస్తాం. అసలే మనకి ఇక్కడ ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు ఇలాగే అని. కానీ అన్ని విధాలుగాను ఇట్ హస్ బీన్ అ వర్త్ వాచ్ అనే చెప్పాలి.